జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను మొదటిసారి గుడికి వచ్చినప్పుడు నేను చిన్న చిన్న శ్లోకాలు చదివేవాడిని. ఇది చూసి హనుమాన్ స్వామి మా ప్రజ్ఞ గురించి వివరించారు. మా అమ్మ నాన్నగారికి నచ్చి ప్రజ్ఞలోకి చేర్పించారు. అలా నేను ప్రజ్ఞలోకి చేరాను. నేను ప్రస్తుతానికి మాడ్యూల్ 4లో ఉన్నాను. మాడ్యూల్ 1లో లేచినప్పుడే శ్లోకాలు చెప్పాలి, దేవుని ఎలా లేపాలి, స్నానం చేసేటప్పుడే శ్లోకాలు చెప్పాలి, తినేటప్పుడే శ్లోకాలు చెప్పాలి, ఇట్లాంటి శ్లోకాలు నేర్చుకున్నాం. తీర్థం తీసుకునేటప్పుడు చెయ్యి ఎలా పెట్టాలో కూడా నేర్చుకున్నాం. ఇట్లా పెట్టాలి, దీని గోకర్ణం అని అంటారు. షఠారి తీసుకునేటప్పుడు ఏం చేయాలో కూడా నేర్పించారు. ఇట్లా చెయ్యాలి. మాడ్యూల్ 2లో ప్రాతస్మరణీయ శ్లోకాలు నేర్చుకున్నాం. వాటి అర్థాలు కూడా నేర్చుకున్నాం. గురు ప్రార్థనలో మన ఆచార్యుల గురించి, మన ఆల్వాళ్ళ గురించి చెప్పుకుందని నేర్చుకున్నాం. మనకి విష్ణుమూర్తి ఒక రూపాన్ని తెలుసు. ఆ ఒక రూపం శ్రీమన్నారాయణ. కానీ విష్ణుమూర్తి 5 రూపాలు ఉంటాయి. ఆ రూపాలు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తి. ఈ 5 రూపాలు ఉంటాయి. అది మేము పరత్వాది పంచకంలో నేర్చుకున్నాం. మనకి విష్ణుమూర్తికి 5 ఆయుధాలు ఉంటాయని తెలుసు. ఆ ఆయుధాలు శంఖం, చక్రం, గద, శారంగం, ఖడ్గం. ఈ 5 ఆయుధాలు ఉంటాయని మాత్రమే తెలుసు. కానీ పంచాయుధ స్తోత్రంలో దీన్ని ఎలా పూజించాలో కూడా నేర్చుకున్నాం. మాడ్యూల్ 3లో లక్ష్మీ అష్టోత్తరము, హయగ్రీవ స్తోత్రము నేర్చుకున్నాం. లక్ష్మీ అష్టోత్తరం ఎందుకని నేర్చుకున్నామంటే అమ్మ ద్వారా నాన్నగారి దగ్గరికి వెళ్తే పని త్వరగా అవుతుంది. అలానే విష్ణుమూర్తి దగ్గరికి అమ్మైన లక్ష్మీదేవి ద్వారా వెళ్తే పని త్వరగా అవుతుందని లక్ష్మీ అష్టోత్తరం నేర్పించారు. చదువులకి మూల పురుషుడైన హయగ్రీవ స్వామి గురించి హయగ్రీవ స్తోత్రం నేర్చుకున్నాం. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు మా తాతయ్య షష్ఠి పూర్తికి గుడికి వెళ్ళాం. అక్కడ నేను లక్ష్మీ స్తోత్రం పుస్తకం లేకుండా చదివాను. అందరూ మెచ్చుకున్నారు. అందరూ మెచ్చుకున్నప్పుడు నాకు కొంచెం గర్వము అనిపించింది, సంతోషము అనిపించింది. ఇట్లాంటి శ్లోకాలు ఇంకా నేర్చుకోవాలన్న ఉత్సాహం కూడా అనిపించింది. మా అమ్మ నాన్నగారు చెప్తూ ఉంటారు, దీని విలువ మీకు ఇప్పుడు తెలియదేమో కానీ పెద్ద అయిన తర్వాత తెలుస్తుందని. అలా అందుకని ఎలా పడితే అలా చెప్తే ఒప్పుకోరండు. టీచర్లు ఒప్పుకుంటారు. ఇంకా కథల దగ్గరికి వస్తే మన పండుగల గురించి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ గురించి నేర్చుకున్నాం. అందువల్ల ఏ పండుగ జరుపుకున్నా కానీ ఆ పండుగ ఎందుకని జరుపుకుంటామని తెలిసింది. ఈ ప్రజ్ఞకి రావటం వల్ల నాకు ఎంతో మంది స్నేహితులు వచ్చారు, కొత్త కొత్త గొడవలు కూడా వచ్చాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజ్ఞా ప్రిన్సిపల్ రేణు గారికి, మాకెంతో చక్కగా నేర్పిస్తున్న ప్రజ్ఞా టీచర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.